ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 18వ తేదీ నుండి ఆగస్టు నెల 24వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులను ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, బుధునికి వక్రస్థితి. అలాగే కన్యారాశిలో కేతుగ్రహం, మకర రాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి. అలాగే మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ, గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో కుజ, గురుగ్రహాలు, అలాగే 5వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, 6వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన స్థితిలే కనబడుతున్నాయి. ఈ మేషరాశి వారికి పంచమ కోణంలో రవి, బుధ, శుక్రగ్రహాలు ఉండడం, అలాగే దశమ కేంద్రంలో శనిగ్రహం ఉండడం, 2వ స్థానంలో గురుగ్రహం ఉండడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఆలోచన తీరు అంతా కూడా గట్టిగా పటిష్టంగానే ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బాగా సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకొని ఆచరించడానికి కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తారు. ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే ధన సంబంధించిన విషయాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అనుకూలమైన వాతావరణం బాగానే ఉంది. రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే మనం కూడా సకాలంలో ఇవ్వవలసిన చోట ఇవ్వడం జరుగుతుంటుంది. ధనానికి రావడానికి పోవడానికి దేనికి కూడా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలమైన సఖ్యతతోటే ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొదలైన వారితో కొంత మధ్యస్థమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. అయితే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు, కానీ చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు లాంటివి అవి స్వల్పంగా వచ్చి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మాట తీరు అంతా కూడా చక్కగా చాలా సౌమ్యంగా ఉంటుంది. మంచి అనుకూలమైన స్థితితోటి మాటలతోటే మనం ఈ వారం రాణించగలిగే అవకాశం బాగానే ఉంది. అలాగే గృహ, వాహన యోగాదులన్నీ కూడా అనుకూలమైన స్థితిలోనే ఉన్నాయి. అంటే క్రయ విక్రయాదులు చేసేవాళ్ళు కానీ, అలాగే కొత్తగా కొనుక్కోవాలనే ప్రయత్నం చేసేవాళ్ళు, ఆలోచన అదే కట్టుబడి చేయాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి అందరికీ కూడా సరైన పద్ధతిలోనే ఉన్నది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తోంది. అలాగే విద్యా విషయాల్లో కానీ, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడానికి కానీ, అన్ని రకాల విషయాల్లో కూడా మంచి అనుకూలమైన స్థితి కనబడుతోంది. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో చాలా చురుకుగా అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉన్నది. సంతాన సంబంధంగా మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. అలాగే రుణ సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన విషయాల్లో
కొంత అనుకూలత బాగా పెరిగి ఉంటుంది. అంటే రావాల్సిన ధనం సకాలంలో రావడమే కాకుండా ఒకవేళ మనం కొత్తగా రుణాలు తీసుకోవటానికి కూడా ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. అంటే గృహ, వాహన, భూమి, సంపద మొదలైన విషయాల్లో వెళ్ళే వారికి రుణాలు అవసరం వస్తాయి. కాబట్టి అటువంటి రుణాలు ఈ వారంలో ప్రయత్నం చేస్తే ఫలించే అవకాశం బాగానే ఉంటుంది. ఇబ్బంది అయితే ఉండదు. ఆలోచన తీరు మాత్రం ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని సరైన నిర్ణయం సకాలంలో ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలంగానే బాగానే ఉంటుందని తెలుస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు, అనుకూలంగానే ఉంటుంది. అలాగే మిత్రులు, శత్రువులు అనే సంబంధం లేకుండా అందరితో కూడా మంచి సఖ్యతతోటి కలిసి ఉంటారు. అందరితో అనుకూలమైనటువంటి స్థితిని చూడగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. గతంలో కంటే కొంత అనురాగాలు అవి పెరుగుతాయి, బాగా అనుకూలంగా ఉంటుందని అర్థం. అలాగే కొత్తగా ఏదైనా డిపాజిట్లు చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా ఇలాంటి వాటికి ఈ వారం కొంత ముందడుగు వేసే అవకాశం బాగానే కనపడుతోంది. అయితే వీళ్ళు చేసే పనులు సక్సెస్ అవుతాయని, ముందుకు వెళ్తాయని చెప్పవచ్చు. కొంత ధైర్యం తక్కువగా ఉండవచ్చు. ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు ఆ ప్రయత్నాలు పూర్తిగా ధైర్యంగా చేయలేకపోతుండొచ్చు తప్ప చేస్తే మాత్రం బాగానే అనుకూలపడే అవకాశాలు ఉంటూనే ఉన్నాయి. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంది. భాగ్యంలో మనకు రావాల్సిన ధనాలు రావడం, అలాగే మనం పెట్టిన పెట్టుబడులు బాగా డెవలప్ అవ్వటం, అనుకూలమైన స్థితి బాగానే కనపడుతుంది. కొత్తగా ఎక్కడైనా షేర్ మార్కెట్లు కానీ, భూమి సంబంధించిన రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మంచి అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. అయితే వీరు తీసుకునే నిర్ణయాల మీదనే కొంత ఆధారపడి ఉంటుంది. పూర్తి అనుకూలతగా ఉన్నప్పటికీ కొంత ధైర్యం చేయలేక, కొంత సమయం సందర్భాలని వెనుక ముందు ఆలోచన చేసుకుంటూ కొంత అధైర్యంగానే ఉండవలసిన పరిస్థితులు కనపడుతుంటాయి. కుటుంబ సభ్యుల్లో కానీ, బంధుమిత్రుల్లో కానీ అంత ముందుకు వెళ్ళమని చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు. కొంత అనుకూలత, అధైర్యం నూరిపోస్తారు. కాబట్టి ఆ అవకాశాన్ని మించి వెళ్లకుండా కొంతవరకు ఉపయోగపడినప్పటికీ మొత్తానికి ఈ వారం ఇటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే అనుకూలంగానే ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొనడం, మంచి మిత్రుల్ని, బంధువుల్ని అందరినీ కలవడం, అందరితో చాలా సంతోషంగా గడపడం జరుగుతుంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకి ఫలిస్తాయి. దానికి సంబంధించినటువంటి మార్గం దొరుకుతుంటుంది. కాబట్టి ఏదంతా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఉద్యోగ చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం బాగానే ఉంది. అయితే పెద్దగా దాంట్లో ఉన్నతి అనేది కనపడకపోయినా సమస్యలు రాకుండా ప్రశాంతంగానే ఉంటుందని తెలుస్తుంది. ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా ఈ వారం గడిచిపోతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగ విషయాల్లో ముఖ్యంగా బాగా అనుకూలంగా ఉంటుంది. గతంలో మనం ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నాలకి ఫలితాలు కనబడతాయి. అయితే ఉద్యోగ విషయాల్లో ఈ కంపెనీలు మారడం ఇలాంటి విషయాలు కొంత ఊగిసలాడే పరిస్థితి ఉన్నప్పటికీ చివరికి అనుకూలమైన వాతావరణంలోనే ఉంటుంది. అలాగే మనం చేసిన పనులకి మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం బాగా ఉంది. దూర ప్రాంతాలు, దూరదేశాలు వెళ్ళాలనుకునే వారికి, వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలత బాగానే ఉంటుంది. ఇబ్బంది అయితే ఉండదు. కొత్తగా ఇల్లు తీసుకునే వాళ్ళకి మాత్రం ఎక్కువగా శుభ లక్షణాలు బాగా కనపడుతున్నాయి. అలాగే దూర ప్రాంతాల నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది.
వివాహాది కార్యాల్లో పాల్గొనే అవకాశం బాగానే ఉంది. బంధుమిత్రుల్ని కలవడం, ఉల్లాసంగా గడపడం జరుగుతుంది. అనుకూలమైన వాతావరణాలు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది. మాటల్లో కొంచెం పొరపాటు మాటలు రాకుండా చూసుకుంటే సరిపోతుంది. అలాగే వాహన సంబంధించిన విషయాల్లో కొంచెం అతివేగం లేకుండా సాధారణమైన పరిస్థితుల్లోనే నడుపుకుంటే మంచిది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కొద్దిగా కనబడుతుంది. అయితే అది కూడా కొంత స్వల్పంగానే ఉంటుంది. కానీ ఏదైనా మనం వాహన ప్రమాదాలు రాకుండా చూసుకోవడం, మాటల ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోవడం అనేది ఈ 2 పనులు చేస్తే సరిపోతుంది. మిగిలిన విషయాలన్నీ కూడా ఈ వారంలో బాగా అనుకూలంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, అనుకూల పరిస్థితులు చూడడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే చాలా బాగుంటుందని తెలుస్తుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.